వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ మంకీ బావ. సో ఫైనల్ గా థాయిలాండ్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. థాయిలాండ్ లో ఇప్పుడు ఉన్న మీ ప్లేస్ అయితే పుకెట్ అనమాట. సో పుకెట్ లో మేమైతే పతాంగ్ బీచ్ కి అయితే వచ్చాం. సో పతాంగ్ బీచ్ కి ఎలా వచ్చేయడానికి ఫస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఒక ట్రావెల్ ఏజెంట్ అయితే బుక్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ట్రావెల్ ఏజెంట్ బుక్ చేస్తే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కానీ చెప్పి నేనైతే నార్మల్ గానే బుక్ చేసుకున్నాం. మాకు మేమంతా నేను మా అక్క మాత్రం బుక్ చేసుకున్నాం. సో దానికి ట్రావెల్ ఏజెంట్ కి అయితే అప్రాక్స్ ఒక 1 lakh దాటేస్తుంది పర్ హెడ్ అనేది. సో మాకైతే కొంచెం తక్కువ అయ్యింది, అరౌండ్ 80K బిలో అయ్యింది పర్ హెడ్. సో మేమైతే 6 days అయితే ఉండాలనుకుంటున్నాం. 6 days లో పటాంగ్ బీచెస్ అయితే చూద్దాం అనుకుంటున్నాం. అండ్ బీచెస్ తో పాటు దాని పటియాలా అని చెప్పేది బీచ్ ఉంది, దానికి కూడా వెళ్దాం అని అనుకుంటున్నాం. అండ్ మనం ఎలా వచ్చేయడానికి చూసుకుంటే మేమైతే మామూలుగా ఇక్కడికైతే బీచ్ అయితే లేవన్నమాట, ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో మేమైతే హైదరాబాద్ కి వందే భారత్ లో వెళ్ళి అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఇమిగ్రేషన్ ఇవన్నీ దాటుకొని అండ్ ఇక్కడికైతే రీచ్ అయ్యాం. సో అరౌండ్ 4 hours అయితే టైం పట్టింది. సో దిగిన తర్వాత చాలా మంది భయపడతారు సోలోగా. ఇదైతే నాకు ఫస్ట్ ట్రిప్ అనమాట. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ భయపడ్డాను. దాని తర్వాత ఓకే లేటర్ అలా 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 మెల్లిమెల్లిగా నేర్చుకున్నా. సో నాకు ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఫస్ట్ ట్రిప్ లోని నేను భయపడ్డా ఎలా ఉంటుంది, ఏంటి ఫ్రాడ్స్ జరుగుతాయని. ఫ్రాడ్స్ అయితే ఎక్కడ జరగలేదు, అందరూ చాలా మంచోళ్ళు అనమాట. సో ఫ్రాడ్ అని అయితే అనలేము కానీ చిన్న స్కామ్ టైప్ లో అయితే అయ్యింది. ఎక్కడంటే మేము ఇక్కడ పుకెట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కిందన అక్కడ ట్యాక్సీస్ అయ్యేతో ఉంటే వాళ్ళైతే మనకి ఫ్రీ ట్యాక్సీ అని చెప్పి ప్రొవైడ్ చేస్తా అని చెప్పి అంటారు, కానీ అక్కడ ఫ్రీ ట్యాక్సీస్ అంటే ఏవి ఉండవు. అది ఒక స్కామ్ లాంటిది. మనకి తీసుకెళ్లి వాళ్ళు ఎక్కువ డబ్బులు అయితే తీసేసుకుంటారు. అరౌండ్ 1000+ బాట్స్ అయితే తీసుకుంటారు. బాట్స్ అంటే ఇక్కడ అరౌండ్ 2.5 to 2.6 రూపీస్ అని చెప్పి అనుకోవచ్చు, 1 బాట్. సో గ్రాబ్ యాప్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. గ్రాబ్ యాప్ లో అయితే చాలా తక్కువే తీసుకున్నాను, అరౌండ్ 650 బాట్స్ అయితే తీసుకున్నాం మాకు ఇక్కడ ఈ రిసార్ట్ కి అయితే రావడానికి. ఈ రిసార్ట్ కి అరౌండ్ 40 kilometers అయితే ఉంది మేము దిగిన ఎయిర్పోర్ట్ నుంచి, పుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రిసార్ట్. సో ఇది సన్సెట్ రిసార్ట్ అనమాట. ఎక్కడ ఉందంటే పటాంగ్ నార్త్ సైడ్ అయితే ఉంది. సో ఇక్కడ సన్సెట్ రిసార్ట్ కి అయితే మేము వచ్చాం. అండ్ చెకింగ్ అది బాగానే అయింది, అందరూ ఓకే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది. సో చెకింగ్ అయిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ అడుగుతారు, మనం చేసుకున్న అన్ని. సో మన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇవ్వాలి, పాస్పోర్ట్స్ అండ్ మన టికెట్స్, ఎన్ని డేస్ ఉంటాం అవన్నీ చెప్పి. సో 2 days కాబట్టి మేము 2 days అవన్నీ చెప్పి ఓకే అయిపోయింది ఆల్ ఓవర్. అండ్ మాకు రూమ్ అయితే వచ్చేసింది, రూమ్ అయితే దిగిపోయాం. రూమ్ అయిపోయిన తర్వాత నేను ఫుల్గా ఫ్రెష్ అయిపోయా. అండ్ నేను ఎప్పుడు నిన్న నైట్ ఎయిర్పోర్ట్లో అయితే తిన్నా, నైట్ కూడా కాదు ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి అయితే తిన్నా. సో 6:20కి అయితే మేము ఫ్లైట్ ఎక్కాం. 6:20కి ఎక్కిన తర్వాత ఒక 4 hours కి అయితే ఇక్కడ పుకెట్ లో అయితే దిగాం. సో పుకెట్ లో దిగిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళు బిజినెస్ ట్రిప్స్ కి వచ్చేవారు, వాళ్ళ ద్వారా మాకు గైడెన్స్ ఉంది కాబట్టి మేము తెలుసుకున్నాం. లేదు మీకు గైడెన్స్ కావాలి అంటే ఈ వీడియో ద్వారా అయితే మీకు గైడెన్స్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నా. నాకు ఇది ఫస్ట్ టైమే. సో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ దిగిన తర్వాత మాకైతే బీచ్ సైడ్ వ్యూ వస్తుంది అనుకున్నా. సో బీచ్ సైడ్ అయితే రాలే. సో బీచ్ సైడ్ రాకపోయినా మాకు ఇటుకాసి సెంట్రల్ వ్యూ అయితే ఉంది. సో చాలా బాగుంది, ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా పోతుంది అనమాట. నెక్స్ట్ ఏట్ అవుద్ది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ మేమైతే తినేసిన తర్వాత మేము ఇక్కడ బీచెస్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. బీచెస్ అండ్ ఇక్కడ వాకింగ్ స్ట్రీట్ ఏదో ఉందంట, సో అది కూడా విజిట్ చేస్తాం. అండ్ సో మాకు టైం ఇంకా ఉంటే ఇంకా వేరే దగ్గర కూడా వెళ్తాం. అండ్ ఫస్ట్ అయితే ఆగలేస్తుంది, ఫస్ట్ తినేయాలి. నాది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు థాయిలాండ్. థాయ్కి విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా. సో ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది ఏంటని చెప్పి ఇంకా ముందే చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటా.